బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్ 3000 చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్కి మేము 4 పిల్లలం, ఆయన చదివించలేను అన్నాడు. సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారో లేదా నేను తేలిగ్గా తీసుకున్నానో తెలియదు, కానీ దాన్ని పెద్ద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుకోరానంటే నేను బీఎస్సీ చదివేశాను. కానీ అంటే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అప్పుడున్నంత తేలిగ్గా సమాజం ఎందుకు లేదు, ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా ఎందుకు లేరు, ఎందుకంత సుఖంగా లేరు, ఎందుకంత బరువుగా ఉన్నారు అంటే మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద. ఇందులో పెట్టారు చూసారా, నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా అని చెప్పి మదరు ముద్ద తిను, నువ్వు చదువుకో, అన్నం మాత్రం నేను కలిపి పెడతాను, అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద. అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఎందుకు ఎంత వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చింది నాకు ఈ సినిమా, అదొకటి చెప్పాలనిపించింది, అందుకని మళ్ళీ తీసుకున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులారా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, నా సినిమా చూడడమే కాదు ఆయన మెచ్చుకోవడం, చాలా మంచి సినిమా తీసుకున్న నారాయణమూర్తిని మళ్ళా అభినందించడం, ఇది కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమా తీసావని ఆయన ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందం ఉందండి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ సినిమా ఈ నెల ఆగస్టు 22వ తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి. ఓ ప్రేక్షక దేవుళ్ళరా మీరు చూడండి. నా చిత్రం ఏమాత్రం బాగున్నా సరే 10 మంది చెప్పండి, ఆదరించండి. నేను ఇంకా ఇలాంటి చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి. వందనాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్. ఈ టైం కూడా వచ్చారు మీరు పాత్రికేయ మిత్రులారా, మీ దండం పెడుతున్నాను. పాత్రికేయ మిత్రులారా వందనాలు మీకు. ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటకు వెళ్తున్నప్పుడు మన సార్ అక్కడ థియేటర్ దగ్గర ఉన్నారు, ఫైనల్ మిక్సింగ్ థియేటర్ దగ్గర ఉన్నారు. ఆయన వారు కనపడిన వెంటనే విశేష వెంటనే ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తారు సినిమా, పలానా సినిమా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ప్లాన్ చేసుకుంటున్నా సార్ అని చెప్పా. ఆయన ఒక మాట అన్నారు, నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి, మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్, మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడు నేను అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి. ఆయనకి నాకు ఏ అబ్లిగేషన్ లేదండి, కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం. అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను, దయించి మీరు చూడాలి, చూడడమే కాదు మీకు ఏమాత్రం నచ్చినా దయించి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం, నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైంను కూడా నా కోసం వెచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ సార్. ప్లీజ్. ఆయన ప్రేమతో చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నుంచో నేను భీమవరంలో సినిమాలో రాకముందు నుంచి, ఎందుకంటే ఆయనది 32 సినిమాల ప్రయాణం, అదేమి చిన్న ప్రయాణం కాదు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం